అలానే మిశ్రేశ్వరం అమరావతి ఇప్పటి వరకు ఒక ఎత్తు, ఇక నుంచి మరొక ఎత్తు. కారణం ఏంటంటే బేస్ మట్టం వేయటం లేట్ అయింది. అంచనాల కంటే చాలా స్లోగా అక్కడ నిర్మాణాలు జరిగాయి. ఇప్పుడు అంచనాలకి మించినటువంటి వేగంతో అమరావతి నిర్మాణం జరుగుతుంది. రౌండ్ ది క్లాక్ 24/7 నిర్మాణాలు జరిగిపోతున్నాయి. తొలి డైమండ్, ఎందుకంటే అమరావతిలో బిల్డింగ్లకు సంబంధించినటువంటి ఆకారం డైమండ్స్ ఆకారం ఇచ్చారు. ఇలా డైమండ్స్లో ఒక డైమండ్ నెక్స్ట్ మంత్ కల్లా అయిపోతుంది. రాబోయేటువంటి రోజుల్లో అమరావతి నిర్మాణ వేగం చూసి అది కూడా ఒక గిన్నెస్లోకి ఎక్కబోతుంది అని చెప్పి ఆడ నిర్మాణ వేగం పెంచుతున్నటువంటి కాంట్రాక్టర్స్ చెప్తూ ఉన్నారు. యాక్చువల్గా కింద పునాదులు అని అంటారు కదా, పునాదుల్ని దాదాపు 30-40 అడుగుల లోతులో పునాదులను వేసి అక్కడి నుంచి కన్స్ట్రక్షన్ మొదలు పెట్టేటప్పటికి లేట్ అయింది. పైగా గత ఏడాది వర్షాలు పట్టడంతో ఆ వాటర్ని బయటికి తీసి మళ్ళా పునాదుల నుంచి ఈ పిల్లర్స్ని లేపడానికి లేట్ అయిపోయింది. ఇప్పుడు ప్రధానమైనటువంటి పోర్షన్ అయిపోయింది, ప్రధానమైనటువంటి నిర్మాణం కంప్లీట్ అయిపోయింది. ఇక 50-60 అంతస్తులు కట్టడమే. దానికి కూడా కొత్త టెక్నాలజీని ఉపయోగిస్తూ ఉన్నారు. కొన్ని వేల మంది కార్మికులు, కొన్ని వందల లారీలు, అలాగే కొన్ని వందల ప్రొక్లైనర్లు అక్కడికి నైట్ వెళ్ళి నైట్ కనుక విజిట్ చేస్తే ఆ దృశ్యాలే డిఫరెంట్గా కనిపిస్తూ ఉన్నాయి. సాధారణంగా నైట్ కన్స్ట్రక్షన్ అంత అడావుడిగా ఎక్కడ జరగదు, కానీ అమరావతిలో రాత్రింబవళ్ళు నిర్మాణం శరవేగంగా జరిగిపోతుంది. 2028 నాటికి మొదటి విడత ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కనిపించబోతుంది. ఆ దిశగా అడుగులు పడుతూ ఉన్నాయి. రాత్రి వేళల్లో జిగేల్మంటుంది, వెలుగులు కనిపిస్తూ ఉన్నాయి అక్కడ. ఒక్కసారి అక్కడికి విజిట్ చేస్తే, ఈ మధ్యకాలంలో కొంతమంది యూట్యూబర్స్ వెళ్ళారు, ఇన్ఫ్లుయెన్సర్స్. అక్కడికి వెళ్ళి అసలు ఏం జరుగుతుంది అనే దాని మీద పరిశీలించారు. ఎందుకంటే గ్రాఫిక్స్ చూస్తూ ఉంటే కనుక చాలా అద్భుతంగా మొత్తం అయిపోయినట్టు కనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ గ్రాఫిక్స్ ఏమో అసలు వాస్తవంగా అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఏమీ లేదని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారాన్ని మనం వింటూ ఉన్నాం. అందుకే కొంతమంది యూట్యూబర్స్ అక్కడికి వెళ్ళారు నిన్న మొన్న. వెళ్ళి అసలు ఏంటి యాక్చువల్ సిచ్యువేషన్ అనే దాని మీద వాళ్ళు షూట్ చేశారు. షూట్ చేస్తే శరవేగంగా అమరావతి నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు చాలా స్లోగానే జరిగింది. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా చాలా స్లోగా జరిగింది. అది గమనించినటువంటి వాళ్ళు ఇప్పట్లో రాజధాని పూర్తి కాదు, రాజధాని నిర్మాణాలు అనేటువంటి ఒపీనియన్కి వచ్చారో అదే ప్రజలకు కూడా చెప్పారు. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి నిర్మాణాలు మరొక లెవెల్. అది కనుక చూస్తే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు 2028కి ఖచ్చితంగా అమరావతి నిర్మాణం మొదటి దశ పూర్తి అవుతుందని చెప్పి ఒప్పుకోకుండా ఉండలేరు కూడా. అంత వేగంగా అక్కడ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి రిపోర్టు కొన్ని మీడియా హౌస్లు ఇచ్చాయి. అవి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఇది నైట్ విజన్, అమరావతి నైట్ విజన్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి ప్రాంతం ఇది. ఇదిగోండి డైమండ్స్, ఇక్కడ ఒక డైమండ్, ఇక్కడ ఒక డైమండ్, ఇక్కడ ఒక డైమండ్, ఇది ఒక డైమండ్. డైమండ్ అంటే మీరు అమరావతిలో డైమండ్స్ ఉన్నాయి, అవి తీసుకుని వద్దాం అనుకోవద్దు. డైమండ్స్ అంటే నిర్మాణాలు, ఆ ఆకారంలోని నిర్మాణాలు. ఇక్కడ చూడండి నిర్మాణం జరుగుతుంది. నైట్ టైం ఈ మొత్తం లైటింగ్ తోటి నిర్మాణాలు జరుగుతున్నాయి శరవేగంగా, ఆధునికమైన టెక్నాలజీ తోటి. విద్యుత్ వెలుగుల్లో సెక్రటేరియట్ భవనం, ఇది సెక్రటేరియట్ భవన నిర్మాణ ప్రాంగణం. అందంగా కనిపిస్తున్న క్రేన్లు, ఐకానిక్ హైకోర్టు నిర్మాణం వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాల వెలుగులు, ఇవన్నీ కూడా అమరావతి వెలుగులు. ఐకానిక్ భవనాల నిర్మాణాల్లో వేగం, రెయిన్బోలో జరుగుతున్న పనులు. ఈ నెల 15 నాటికి సెక్రటేరియట్ మొదటి 6 అంతస్తులు పూర్తి. సో ఈ నెల 15కి అయిపోతుంది. ఇంకొక వారం రోజుల్లో అమరావతి సెక్రటేరియట్కి సంబంధించినటువంటి 6 అంతస్తులు పూర్తవుతాయి. హైకోర్టు నిర్మాణ పనులు వేగరం. అమరావతి రాజధాని పనులు రెయింబౌళ్ళు జరుగుతూ ఉన్నాయి. రాత్రి కూడా ఫ్లడ్ లైట్ల వెలుగులు కార్మికులు పనులు చేస్తూ ఉన్నారు. రాజధానిలో ఐకానిక్ భవన నిర్మాణాలపై ప్రభుత్వం సిఆర్డీఏ ప్రత్యేక దృష్టి సారించింది. నిర్ణీత గడువు పెట్టుకొని పనులను పూర్తి చేసేందుకు నిర్మాణ సంస్థలను సమాయత్తం చేస్తున్నారు. వాతావరణం కూడా అనుకూలించడంతో నిర్మాణ సంస్థలు పనుల్లో వేగం పెంచాయి.
నిర్దేశిత సమయంలోగా పనులు పూర్తి చేసే దిశగా ముందుకు సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఐకానిక్ భవనాలైన జిఏడి టవర్స్, 4 హెచ్ఓడి టవర్లు వద్ద భారీగా విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసుకొని పగలు రాత్రి అని తేడా లేకుండా పనులు చేస్తున్నారు. దాదాపు 100 మీటర్ల ఎత్తు ఉండే భారీ క్రేన్లతో అమర్చినటువంటి విద్యుత్ దీపాల జాతరలో ప్రభల మాదిరిగా ఆకాశంలో కాంతులు వెదజల్లుతున్నాయి. దీంతో రాజధాని పరిధిలోని అన్ని గ్రామాలకు ఆ వెలుగులు కనిపిస్తున్నాయి. సో రాత్రి వేళల్లో వెళ్తే కనుక మీరు ఇలాంటి వెలుగులు కనిపిస్తున్నాయి. ఇది ఒక జాతర, అక్కడ ఏమన్నా తిరునాళ్ళు లాంటివి జరుగుతుందా అనేటువంటి భావన కలిగేలా కనిపిస్తుంటుంది. 15 నాటికి ఫస్ట్ డైమండ్ సిద్ధం. ఐకానిక్ సెక్రటరియట్ టవర్లను డయాగ్రిడ్ విధానంలో నిర్మిస్తున్నారు. ఈ డయాగ్రిడ్ పిల్లర్ల మీద ఆధారపడి 40 నుంచి 50 అంతస్తుల భవనాలను నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణంలో కింద నుంచి పై వరకు 7 నుంచి 9 డైమండ్లు వస్తాయి. ఏటవాలుగా నిర్మించే పిల్లర్లు 2 ఒకే చోట కలిసి మళ్ళీ విడిపోయి పక్కనే ఉన్న ఇంకో పిల్లర్తో కలుస్తాయి. మళ్ళీ పైకి వెళ్ళి 2 కలుస్తాయి. ఇలా డైమండ్ నిర్మాణంలో డయాగ్రిడ్ పిల్లర్లు పైకి లేస్తాయి. ఒక డైమండ్ను ఆధారంగా చేసుకుని 6 అంతస్తులు వేస్తారు. ఆగస్టు 15 నాటికి మొదటి 6 అంతస్తులను పూర్తి చేసే లక్ష్యంతో నిర్మాణ సంస్థలు పనిచేస్తున్నాయి. ప్రస్తుతం 4 పూర్తయి 5వ అంతస్తు పనులు జరుగుతున్నాయి. ఆగస్టు 15కు మరో వారం రోజులే గడువు ఉండడంతో నిర్మాణ సంస్థలు పనులు వేగాన్ని పెంచాయి. ఐకానిక్ హైకోర్టు పనుల వేగం. ఐకానిక్ హైకోర్టు నిర్మాణ పనులు హడావుడి వేగంగా జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఫౌండేషన్ పనులు పూర్తి కావడంతో కాంక్రీట్ గోడల నిర్మాణం పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ పనుల్లో వేగం పెంచేందుకు రాత్రి సమయాల్లోనూ పనిచేస్తూ ఉన్నారు. సో కాబట్టి ఈ యాంబియన్స్ చూస్తూ ఉంటే ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని విరాజిల్లుతుంది, దానికి ఈ వెలుగులే సాక్ష్యం అని చెప్పి స్పాట్కి వెళ్ళి ఆ ఫోటోగ్రాఫ్స్ తీసినటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి అభిప్రాయం. సో కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో అనుకున్న దానికంటే ముందుగానే అమరావతి నిర్మాణం పూర్తి కావడానికి హడావుడి కనిపిస్తుంది మనకి. చంద్రబాబు నాయుడు గారి విజన్ కూడా అదే. ఆయన ఏదైతే అనుకున్నాడో, ఏ టైం అయితే పెట్టుకున్నారో ఆ టైంకి ఆయన టార్గెట్ని పూర్తి చేసేలా ఇప్పుడు వాతావరణం, ప్రకృతి కూడా అనుకూలిస్తుంది. కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తుంది. తాజాగా 1100 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి క్వార్టర్స్ కట్టించడానికి, వాళ్ళకి నివాస భవంతులు కట్టించడానికి కూడా ఫండ్స్ విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన డిజైన్ సింగపూర్ వాళ్ళు ఇచ్చారు. ఆ డిజైన్కి అనుగుణంగా నిర్మాణాలు పూర్తి అవుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే విజన్ 2047కి పునాదులు వేయాలన్నారో ఆ పునాదులు పడ్డాయి. వాటి మీద ఇప్పుడు నిర్మాణం శరవేగంగా జరుగుతూ ఉంది. రాత్రింబవళ్ళు కొన్ని వందల కార్మికులు, అలాగే అక్కడ ప్రొక్లైనర్లు, లైటింగ్, ఇవన్నీ చూస్తుంటే ఒక జాతర మాదిరిగా అక్కడ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. చూసిన తర్వాత మీరు అమరావతికి స్పాట్లోకి వెళ్ళి క్షేత్రస్థాయికి వెళ్ళి పరిశీలించినప్పటికీ మీకు ఎలాంటి భావన కలుగుతుందో ట్రోల్ రూపంలో తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.